వెల్కమ్ టు ఈగిల్ హెల్త్. నేను మీ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి విజయకరణ్ రెడ్డి, అరీట్ హాస్పిటల్స్, గచ్చిబౌలి, హైదరాబాద్. ఈరోజు మన టాపిక్ గర్భసంచి క్యాన్సర్ అంటే ఎండోమెట్రియల్ క్యాన్సర్. సో ఎండోమెట్రియల్ క్యాన్సర్ అనేది ఇప్పుడు గైనకాలజికల్ క్యాన్సర్స్లో ఉమెన్లో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ అయిపోయింది. ఈ మధ్య కాలంలో ఇన్సిడెన్స్ అనేది పెరిగింది. సో ఈ క్యాన్సర్ని మనం ఎట్లా గుర్తించుకోవచ్చు, టెస్ట్లు ఎలా చేయొచ్చు, దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది ఏముంది, దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి. ఎండోమెట్రియల్ క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్కి మోస్ట్ కామన్ సిమ్టమ్ అనేది పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్. సో గర్భసంచి క్యాన్సర్ 50 years అండ్ అబవ్ ఉమెన్లో ఎక్కువ కామన్ ఉంటుంది. సో అందుకే పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అయిపోయినప్పుడు ఫస్ట్ మనకి డౌట్ వచ్చేది ఎండోమెట్రియల్ క్యాన్సర్. ఈ సిమ్టమ్ వచ్చినప్పుడు మీరు ఫస్ట్ గైనకాలజిస్ట్ దగ్గర వెళ్తారు. దాంట్లో అల్ట్రాసౌండ్, పర్వజనల్ ఎగ్జామినేషన్ చేసి ఏమైనా కంతి ఉందా అని మనం గుర్తించవచ్చు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ట్రీట్మెంట్ గర్భసంచి క్యాన్సర్లో బయాప్సీ అనేది అవసరం ఉండదు. మనం డైరెక్ట్ హిస్టెక్టమీ అనే ట్రీట్మెంట్, సర్జరీ చేయొచ్చు. ఒకసారి క్యాన్సర్ అని గుర్తించిన తర్వాత హిస్టెక్టమీ అనే సర్జరీ ఆంకో సర్జన్ చేస్తే మీకు రిజల్ట్స్ అనేవి బెటర్ ఉంటుంది. సో ఒక క్యాన్సర్కి అయ్యే హిస్టెక్టమీ కానీ రెగ్యులర్ హిస్టెక్టమీ అని డిఫరెన్స్ ఉంటుంది. మనకి బెస్ట్ రిజల్ట్స్ కావాలంటే ఆంకో సర్జన్ తోటి చేయించుకోవాలి. సర్వైకల్ క్యాన్సర్లో మీకు చెప్పినట్టు రేడియేషన్ అనేది ప్రైమరీ ట్రీట్మెంట్. అలాగే ఎండోమెట్రియల్ క్యాన్సర్లో సర్జరీ అనేది ప్రైమరీ ట్రీట్మెంట్. సర్జరీ అయిన తర్వాత మనం ఆ సర్జరీ రిపోర్ట్లో కొన్ని ఫ్యాక్టర్స్ చూసి గుర్తించి దాని ప్రకారం రేడియేషన్ అవసరమో లేదో మనము డిసైడ్ చేస్తాం. వేరే క్యాన్సర్లో, ఎండోమెట్రియల్ క్యాన్సర్లో కూడా స్టేజెస్ ఉంటాయి. ఆ స్టేజ్లో మనము రిస్క్ స్ట్రాటిఫికేషన్ అని చేస్తాం. ప్రెసిషన్ మెడిసిన్ జీన్ ఫ్యాక్టర్స్ చూసి, కొన్ని ట్యూమర్ బయాలజీలో ఫ్యాక్టర్స్ చూసి లో రిస్కా, ఇంటర్మీడియట్ రిస్కా, లేకపోతే హై రిస్క్ అనేది మనం కేటగిరైజ్ చేసుకోవచ్చు. లో రిస్క్ ఉంటే సర్జరీ తర్వాత ఏమి ట్రీట్మెంట్ అవసరం ఉండదు. ఇంటర్మీడియట్ రిస్క్ ఉంటే సర్జరీ తర్వాత మనకి రేడియేషన్ అనేది అవసరం ఉంటుంది. ఒకవేళ హై రిస్క్ ఉంటే సర్జరీ తర్వాత రేడియేషన్ అండ్ కీమోథెరపీ కూడా అవసరం పడవచ్చు. గర్భసంచి భాగంలో రేడియేషన్ అనే ట్రీట్మెంట్ చాలా సింపుల్గా ఉంటుంది. దీనికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉంటాయి. ఏ టెక్నాలజీ వాడినా కానీ గర్భసంచి క్యాన్సర్కి రేడియేషన్ ఈజీగా టాలరేట్ చేయొచ్చు. దీంతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ యూరిన్లో ఇష్యూస్ అంటే బర్నింగ్ ఇన్ వైల్ పాసింగ్ యూరిన్, లేకపోతే లూజ్ మోషన్స్ కానీ కాన్స్టిపేషన్ కానీ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ సైడ్ ఎఫెక్ట్స్ మనం మెడిసిన్స్ తోటి ఈజీగా కంట్రోల్ చేయాలి. ఎండోమెట్రియల్ గర్భసంచి క్యాన్సర్లో క్యూర్ రేట్స్ అనేది చాలా హై ఉంటాయి. సర్జరీ ట్రీట్మెంట్ అయిన తర్వాత రేడియేషన్ యాడ్ చేస్తే కొన్ని సిచ్యువేషన్స్లో మనకి హైయెస్ట్ పాసిబుల్ అవుట్కమ్స్ రావచ్చు. అలాగే వేరే క్యాన్సర్ లాగా గర్భసంచి క్యాన్సర్ కూడా స్టేజ్ ప్రకారము రికరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీన్ని మనం రికరెన్స్కి అవాయిడ్ చేయాలంటే ఫస్ట్ ఫాలోఅప్ కానీ, డాక్టర్కి ఇచ్చిన ఫాలోఅప్ షెడ్యూల్ కానీ మనం స్ట్రిక్ట్గా ఫాలో చేయాలి. ఎవ్రీ 3 months to 4 months గైనకాలజిస్ట్ కానీ ఆంకాలజిస్ట్ కానీ దగ్గర వెళ్తే అల్ట్రాసౌండ్ కానీ పర్వజనల్ ఎగ్జామినేషన్ చేస్తారు. అండ్ వన్స్ a year మనం సిటీ స్కాన్ కానీ పెట్ స్కాన్ కానీ చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈగిల్ హెల్త్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ మన కమెంట్ సెక్షన్లో యాడ్ చేయండి. వీలైనంత వరకు మేము రెస్పాండ్ అవుతాం. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Media Works.